ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పిఎంసి ఆఫీస్ బంజారా హిల్స్ లో పిఎంసి ఛానల్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకున్న సందర్భంగా ఘన విజయ సంబరాలు. కర్ణాటక రాష్ట్రం ధారవాడ జిల్లాలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాలు. నారాయణపేట్ జిల్లాలో మైత్రి పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలు. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. హైదరాబాద్ నిజాంపేట్ సాయిబాబా గుడిలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. గుంటూరు జిల్లా అనంతవరపాడులో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎంసి ఆఫీస్లో పిఎంసి తెలుగు ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, పిఎంసి హెల్త్ ఛానల్ 1 మిలియన్ 18 లక్షల సబ్స్క్రైబర్స్, డివిఎం గ్లోబల్ 2 లక్షల సబ్స్క్రైబర్స్ మైలురాయి చేరుకున్న సందర్భంగా ఘన విజయ సంబరాలను పిఎంసి స్టాఫ్తో అట్టహాసంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, డివిఎం గ్లోబల్ చైర్మన్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సిఎఫ్ఓ సి ఆనంద్ కుమార్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్, ద పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి, ద పిఎంసి ట్రస్ట్ సెక్రటరీ దుర్గావాణి, పిఎంసి ప్రోగ్రామింగ్ హెడ్ చంద్రశేఖర్ నంది, పిఎంసి డిజిటల్ హెడ్ మహంతిరాజు, పిఎంసి హెల్త్ ఛానల్ ఎస్ఈఓ సంతోష్, పిఎంసి ఎడిటింగ్ హెడ్ మహేందర్, అలాగే పిఎంసి కెమెరా డిపార్ట్మెంట్ హెడ్ రాజు మరియు పిఎంసి ఉద్యోగస్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్స్ విజయానికి కారణం సమిష్టి కృషి అని ఈ సందర్భంగా పిఎంసి సిబ్బందిని ఎంతగానో కొనియాడారు. చాలా తక్కువ టైంలో మనకి 2 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. 1 lakh అయి కూడా 2 weeks అవుతుంది అంతే. సో మనకి సిల్వర్ బటన్ కూడా రావడం జరిగింది. హెల్త్ కూడా ఆల్మోస్ట్ 12 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. వర్క్ చాలా ఫాస్ట్గా అన్ని ఛానల్స్ గ్రో అవ్వడం చాలా బాగుంది. పిఎంసి తెలుగు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చేరుకున్నాం. అండ్ అట్లనే పిఎంసి హెల్త్ కూడా 1 మిలియన్ దాటింది. అట్లనే డివిఎం గ్లోబల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాదాపు అది కూడా 2 లక్షల సబ్స్క్రైబర్లకు దగ్గరగా వస్తుంది. పిఎంసి డిజిటల్ అయితే ఏంటి, అన్ని ఛానళ్ళు చాలా అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఒక స్పిరిచువల్ సబ్జెక్ట్ చెప్పే ఛానల్స్ అయ్యండి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. సత్యాన్ని చెప్పే ఛానల్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ని చేరుకుంది. మంచి లైఫ్ స్టైల్ని బోధించే ఛానల్ 1 మిలియన్ని చేరుకుంది అన్నది చాలా గొప్ప విషయం. ఈ 1 మిలియన్ని చేరుకోవడానికి మనందరి కృషి ఉంది. అదంతా సమిష్టి కృషి. ఇదంతా కూడా సమిష్టి కృషి అంటే గ్రూప్ వర్క్. ఇది గ్రూప్లో అందరూ వర్క్ చేస్తేనే ఆ వర్క్ సవ్యంగా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. మరి అట్లాగే అందరూ కూడా మంచి గ్రూప్ వర్క్ చేశారు. ఈ టీమ్స్లో ఉన్న అందరికీ కూడా కంగ్రాచులేషన్. ఏ అవుట్పుట్ వచ్చినా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆ ఫలితం గొప్పది కావచ్చు, లేకపోతే తక్కువది కావచ్చు, ఫలితం ఏదైనా అందరి మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు ఏం చేయలేరు ఏది కూడా. మనందరం ఇంతమంది కలిస్తేనే ఈ వర్క్ అనేది ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అన్ని విభాగాలు కలిస్తేనే ఒక అవుట్పుట్, బెస్ట్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. కర్ణాటక రాష్ట్రం ధారవాడ జిల్లాలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. నారాయణపేట్ జిల్లా నర్వాలో మైత్రి పిరమిడ్ వ్యవస్థాపకులు సుజాత మరియు మన్యం దంపతుల ఆధ్వర్యంలో మైత్రి పిరమిడ్ వార్షికోత్సవ వేడుకలను ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఆంజనేయ రెడ్డి జ్ఞాన బోధకులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా సకల జీవరాశులతో మైత్రిగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, వరలక్ష్మి, సుజాత, పెద్దారెడ్డి, భాస్కర్, మల్లేశ్వర్ రెడ్డి, హేమలత, లావణ్య పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ నారాయణ స్వామి, నాగేష్లు విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనకు భూమి మీద ఉన్నంతకాలం ఆసక్తి అర్థం కాదు కాబట్టి మనకు అవసరం అనిపిస్తుంది. అక్కడ వాయువు లేదు, ముక్కు పెట్టుకుని ఏం చేస్తారు? కాలు తిందామా? వేస్ట్. వాయువు లేదు, ముక్కు ఏం చేస్తారు? మీరు ఊపిరితిత్తులు ఏం చేస్తారు? తీసేయండి. వాయువు లేదు గ్రహం మీద ముక్కు అంటే ముక్కు కానీ ఊపిరితిత్తులు అవసరం లేదు. ఒక చీకటి గది లేకపోయినాం, కళ్ళు ఎందుకుందా? ఒక గ్రహం చీకటిలో ఉంది, చీకటిగానే ఉంటుంది గ్రహం అంతా. కళ్ళు ఏం చేస్తారు పెట్టుకొని? వేస్ట్. మళ్ళీ కన్ను ముక్కు చెవులు అవసరం అక్కడ? అవసరం లేదు. వాయువు లేనప్పుడు మాట వినకూడదు అవతల వాళ్ళకి. చెవులు అవసరమా? మరి అవసరం లేదు. కాకపోతే ఏ గ్రహం మీద ఎలా పుట్టించాలో ఆయన తెలుసు జీవుల్ని. అక్కడ తలకాయ, మొండెము, కన్ను, చెవు ఉండాలని రూల్ లేదు. జీవి ఎలా అయినా ఉండవచ్చు అక్కడ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎందుకంటే ఉపాధి తృతీయాధన్యం ఆత్మానం అవతారయే అంటారు. లాస్ట్ కారణ శరీరం గురించి చెప్తూ ఈ 3 ఉపాధుల గురించి తెలుసుకొని ఈ ఉపాధులు 3 నేను కాదు, దీనికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఈ ఉపాధులు నాకు సంబంధం కాదు, కేవలం నా ఉపాధులు మాత్రమే, అవి నేను కాదు అని ఎవడు తెలుసుకుంటాడో అది తులియా స్థితి అని చెప్పి చెప్తాడు శంకర్. హైదరాబాద్ నిజాంపేట్ సాయిబాబా గుడిలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ రమణ నేతృత్వంలో మాస్టర్ రమ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆనాపాన సతి సాధన ద్వారా పొందే లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. గుంటూరు జిల్లా అనంతవరపాడులో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 27వ రోజులో భాగంగా మాస్టర్ లలితాంజలి సాంగత్యంలో ఆత్మజ్ఞాన బోధన మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు మరియు అనేక మంది మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రేమించేస్తాను అన్ని స్థానాలు అవును. అన్ని స్థానాలు అవును ఉన్నప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఎవరికి? ఆమెకి. ఎప్పుడైనా సరే చూసుకోండి, ఇప్పుడు కొంతమంది కష్టంలో ఉంటారు. కష్టంలో ఉండగానే ఈ గుడికి వచ్చి ఒక దండం పెట్టుకుంటారు అనుకున్నాక చెప్పారనికి చాలా పేదరికంగా ఉన్న ఒక ఆమె ఏం చేసిందంటే అసలు తినడానికి తిండి కూడా లేదు, ఏమి లేక ఆమెకి ఎవరితో చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నాను. ఎవరితో చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు. ఒక్క సందేశాన్ని ఇవ్వు, నువ్వు నాకు చాలు, నీ మాట ప్రకారం నేను పోతాను అని చెప్పని ఆ తల్లి కాళ్ళ మీద పడి బోర్ల ఏడ్చింది. ఏడిస్తే మళ్ళీ సృష్టించిన శక్తిని చూస్తుండగా చూస్తే అప్పుడు ఏం చేసిందంటే
చూసింది, కర్మల చిట్ట చూసింది. చూసి ఎక్కడన్నా ఒక పుణ్యం మనకి ఏమైనా ఉందా, అక్కడ ప్రేమతత్వమే చూపిస్తే తప్ప నీ కర్మలో మాత్రం పొరపాటు కూడా ఏలు పెట్టదా. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో జేజేఆర్ గార్డెన్స్ నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 13వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ఎస్ఎం గౌరవ అధ్యక్షులు ధ్యానర్షి మురళి, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు భూపతిరాజు, బ్రహ్మర్షి రఘురాం తదితరులు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల వర్క్షాప్ కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 13, 14వ తేదీలలో శని, ఆదివారాలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి స్పిరిచువల్ ఇండియా మరియు స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ ఎడిటర్ వేణుగోపాల్ రెడ్డి హాజరు కానున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలో ప్రకృతితో అనుసంధానం మరియు ధ్యాన కార్యక్రమాన్ని బుద్ధా పిరమిడ్ ధ్యానాశ్రమం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 13వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమం హిమాలయ యోగి కళాధర్ రెడ్డి సారథ్యంలో నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా తిరుమల బాలాజీ నగర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో 4 రోజుల జ్ఞాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని తిరుమల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 17, 18, 19 మరియు 20వ తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు మరియు బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు హాజరు కానున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ఆశ్రమంలో 3 రోజుల గురు పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 20, 21, 22 తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ వి రావు హాజరు కానున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.